ఓకే. సో, మనం నిన్న వాల్స్‌ని మొత్తం ఇక్కడ ఏదైతే మనకి కావాల్సుందో, సో, అదంతా కూడా మనం ఇక్కడ డిజైనింగ్ అయితే మనం చేసుకున్నాము. అలాగే ఇక్కడ బాటమ్ పార్ట్‌కొచ్చేసరికి ఏంటంటే, ఈ బాటమ్ పార్ట్‌లో మనకి ఇక్కడ చూడండి మనకి ఈ పార్ట్‌కొచ్చేసరికి ఇక్కడ మనకేంటంటే ఈ పార్ట్‌ది మనకి పుష్ పుల్ తీసుకొని ఇది ఇక్కడ వరకు వస్తది ఇలాగా. సో, అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ కింద పార్ట్ ఏదైతే ఉన్నదో, ఈ కింద పార్ట్‌లో సపోజ్ మనకిక్కడ ఏదైతే గ్యాప్ అనేది ఆబ్జెక్ట్‌కి ఉన్నదో, సో, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ దాని మీద మనం తీసుకొని ఇక్కడ సపోజ్ ఒక లైన్ కమాండ్ మనం తీసుకొని ఇలాగా సపరేషన్ తీసేసి ఇప్పుడు ఇలా మనకి సపరేట్ వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ పుష్ పుల్ కమాండ్తో సో ఇక్కడ వరకు నేను దాన్ని కవర్ చేయాలి. ఓకే, అలాగే సపోజ్ ఇక్కడ కూడా మనం రివర్స్ ఫేస్ అని చెప్పేసి సో ఇక్కడ ఏంటంటే మనం ఈ బాటమ్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మళ్ళీ దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని దీన్ని కూడా పుష్ పుల్ అనే కమాండ్ని మనం ఇక్కడ వరకు తీసుకుంటాం. ఓకే, అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం సపోజ్ మరి ఈ మీద నుండి కింద వరకు మనకి ఎంత పడుతుంది అనేది మనకు తెలియాలంటే సో ఇక్కడ మనం ఈ ఎడ్జ్ నుండి ఇక్కడ 1 feet 6 inches అనేది మనకు వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఇది మనకి సపరేట్ పార్ట్ కాబట్టి సో దీన్ని నేను ఇక్కడ పుష్ పుల్ కమాండ్ వాడుకొని 1 feet 6 inches అనేది మనం ఇవ్వాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ అగైన్ పుష్ పుల్ కమాండ్ తీసుకొని 1 feet 6 inches అనేది మనం ఇవ్వాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఎండింగ్ టూల్తో ఏంటంటే మనం ఇలాగా దీన్ని కవర్ చేసుకోవాలి. ఓకే, సో కవర్ చేసిన తర్వాత మనకేమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది అంటే మనకి ఇలా వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఈ బాటమ్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఈ బాటమ్ పార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏం చేస్తాను నేను ఒక రెక్టాంగులర్ షేప్ని ఇక్కడ తీసుకొని మనకిక్కడ కింద పార్ట్ ఇలాగా ఇక్కడ వరకు నేను ఈ పార్ట్ని మనం ఇలాగ పెట్టుకోవాలి. ఓకే, సో ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ పుష్ పుల్ తీసుకొని ఇక్కడ మనకు ఒక 6 inches మనం పెట్టుకున్నప్పుడు
ఇక్కడ నాకు ఇది ఇక్కడ వరకు ఇలాగ మనం పెట్టుకోవాలి. ఓకే. సో మనకి ఇక్కడ వరకు ఇలా వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఇలా తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఎండింగ్ వరకు మనం ఇలాగా తీసేసుకోవాలి. సో దీన్ని ఏం చేయాలంటే మనం ట్రిపుల్ క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ అనేది మనం పెట్టుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ కింద పార్ట్ ఏదైతే ఉంటుందో మనకి ఇలా వస్తారనమాట. అంటే అలాగే ఇక్కడ కూడా మనకేంటంటే ఈ పార్ట్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ పార్ట్ వరకు వచ్చాను కదా. సో దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే పుష్ పుల్ కమాండ్ వాడుకొని ఇక్కడికి మనం ఎలా పెట్టుకుంటాం. సో అప్పుడు మనకి ఈ రకంగా మనకి ఈ పార్ట్ ఇలాగా రెడీ అయింది. ఓకే. అయితే ఇక్కడ మనం ఇదేం చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసి నేను ఇప్పుడు ఇక్కడ హైడ్ పెట్టుకుంటాను. ఎందుకని హైడ్ పెట్టుకుంటున్నానంటే బికాస్ నాకు ఇక్కడ స్టేర్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను స్టేర్స్ని క్రియేట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ స్టేర్స్ని నేను క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనకి వాడు ఏం చేశాడంటే స్టేర్స్ ఇచ్చేసాడు. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనకి ఇది ఇలా తీసుకొని దీన్ని డబల్ క్లిక్ చేసేసి దీన్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ మేక్ కాంపోనెంట్ అని పెట్టాలి దీన్ని. ఓకే. ఎందుకు మేక్ కాంపోనెంట్ పెట్టాలి అనేది నేను చెప్తాను. అంటే మేక్ గ్రూప్ అనేది ఎందుకు చేస్తాము, మేక్ కాంపోనెంట్ అనేది ఎందుకు చేస్తాం అనేవి ఇక్కడ మనకి ఏంటంటే రెండు కాన్సెప్ట్స్ కింద మనకు ఉంటాయన్నమాట. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇది క్లోజ్ కాంపోనెంట్ అని చెప్పేసి ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ కంట్రోల్ క్లిక్ తీసుకొని నేను ఇక్కడ ఇలాగా పెట్టుకున్నాను. ఓకే. సో ఇలా పెట్టిన తర్వాత నేనేం చేస్తానంటే ఒక్క నిమిషం. హలో. పంపిస్తాను, ఇప్పుడే పంపిస్తాను. ఓకే. ఓకే. సరే పంపిస్తాను. ఓకే.
ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ నేను డబల్ క్లిక్ చేసి సో ఇక్కడ ఒక లైన్ టూల్ తీసుకొని ఇక్కడ మనం ఒక రెక్టాంగిల్ తీసుకుంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక క్రాస్ ఇలాగా పెట్టుకున్నాం అనుకోండి. ఈ పార్ట్ నేను తీసేసాను. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది పట్టుకొని పుష్ పుల్తో ఇక్కడ వరకు నేను ఇది చేస్తాను అన్నమాట. ఇక్కడ రివర్స్ ఫేస్ ఇక్కడ కూడా మనకు సరిపోయింది. సో ఇక్కడ చూసారా, ఇప్పుడు నాకేమైందంటే మేక్ కాంపోనెంట్ చేయడం వల్ల నాకు కలిగే అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఈజీగా ఇక్కడ ఆబ్జెక్ట్ తాలూకా షేప్ అనేది నేను వేరేగా క్రియేట్ చేయవసరం ఉండదు అన్నమాట. సో ఈజీగా నాకు వర్క్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఒక రెక్టాంగులర్ బాక్స్ని నేను ఇక్కడ డ్రా చేశాను. సో డ్రా చేసి డబల్ క్లిక్ చేసి దీన్ని మేక్ గ్రూప్ చేసుకున్నాను. మళ్ళీ దీన్ని ఇక్కడ 6 ఇంచెస్ ఏమో ఇలా తీసుకొని మళ్ళీ నేను ఇక్కడ క్లోజ్ గ్రూప్ పెట్టుకొని సో దీన్ని ఏం చేశానంటే నేను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడేమో మనం ఆబ్జెక్ట్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, సో ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని దీన్ని ఇక్కడ ఇలాగ ప్లేస్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడికి మనకి ఈ పార్ట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం మళ్ళీ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ మరొక కాపీ అనేది మనకి కావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ కంట్రోల్ పట్టుకొని దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఇది ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని రొటేట్ చేసుకోవాలి. సో రొటేట్ అనే టూల్ మనం తీసుకొని ఇక్కడ చూడండి, ఇలాగా మనం ఈ పాయింట్ని మనం ప్రెస్ చేసి ఎగ్జాక్ట్గా మళ్ళీ నాకు కరెక్ట్గా అది క్రియేట్ అవ్వాలి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఫర్ సపోజ్ ఏదైతే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుందో ఈ ఆబ్జెక్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే
ఇక్కడ నేనేం చేయాలంటే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఇలా పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలి ఇప్పుడు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసాను అనుకోండి, ఆ కిందవన్నీ పోతాయి. సో అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే నేను దీన్ని డిలీట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక రెక్టాంగులర్ ఆప్షన్ మనం తీసుకొని దీన్ని నేను 6 ఇంచెస్ ఇచ్చేసి దీన్ని మళ్ళీ నేను ఏం చేస్తానంటే 3 సార్లు క్లిక్ చేసుకొని మేక్ కాంపోనెంట్ అని చెప్పేసి ఇక్కడ క్రియేట్ అని చెప్తాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం దీన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఇలా పెట్టుకోండి. ఓకే, సో పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఎన్ని స్టేర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 అంటే 6 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఇలా వదిలేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలాగా తీసుకొని ఇంటూ 6 అని ఇస్తాను. సో ఇంటూ 6 అని ఇచ్చా. ఓకే, ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 సో 7 అనేవి సరిపోయినాయి. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫర్ సపోజ్ దీన్ని డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ బాక్స్ని ఇక్కడ వరకు ఇలా నేను డ్రా చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఈ పార్ట్ ఇలాగా డ్రాగ్ చేసి ఆ పార్ట్ని మనం రిమూవ్ చేసుకొని సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను సో ఇక్కడ పుష్ పుల్ కమాండ్ తీసుకొని ఇక్కడ ఇలాగ పెట్టుకుంటాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి క్లోజ్ కాంపోనెంట్ అంటే మనకి ఇలాగా రెడీ అయిపోయింది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఏం చేశాడంటే ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు. సో మళ్ళీ నేను ఇక్కడ ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది ఇక్కడ డ్రా చేసుకొని మళ్ళీ నేను ఇక్కడ పుష్ పుల్ తీసుకొని ఒక 6 ఇంచెస్ ఇచ్చేసి ఇక్కడ నేను 3 సార్లు క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ అని చెప్తాను. సో మేక్ గ్రూప్ అని చెప్పిన తర్వాత ఇక్కడ నేను మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఇలాగా ఇలా పెట్టుకుంటా. ఓకే, సో అయితే ఇక్కడ ఫర్ సపోజ్ మనకి ఆల్రెడీ ఇక్కడ మనం ఇవి డిలీట్ చేయలేదు కదా, సో అవి డిలీట్ చేసేస్తే మిగతా వాటిలో కూడా డిలీట్ అయిపోతాయి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఏం చేశాడంటే ఒక మీదకి ఒక 2 స్టేర్స్ ఇచ్చాడు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ మనం ఒక రెక్టాంగులర్ బాక్స్ని మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ నేనేమో పుష్ పుల్తో 6 ఇంచెస్ అని చెప్పేసి దీన్ని 3 సార్లు క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ దీన్ని ఏం చేయాలంటే మనం మేక్ కాంపోనెంట్ అని చేసి ఇక్కడ ఓకే అని చెప్పిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం ఇలాగ పెట్టుకోవాలి. సో ఇక్కడ 2 చెప్పాడు కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ కంట్రోల్ పట్టుకొని సో ఈ కార్నర్లో ఇలాగ పెట్టుకున్నాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం
దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ రెక్టాంగులర్ కమాండ్ని సో ఇక్కడ వరకు ఇలా డ్రా చేసుకొని సో ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా డ్రా చేసి సో దీన్ని రిమూవ్ చేసేసి ఇది కూడా ఇలా రిమూవ్ చేసేయండి. అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ గ్యాప్ ఉంటుంది. సో ఈ గ్యాప్తో ఏం చేయాలంటే మనం పుష్ఫుల్ కమాండ్ అనేది ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ నేను క్లోజ్ గ్రూప్ అని చెప్తాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఏం చేసామంటే మళ్ళీ అగైన్ ఇక్కడ ఒక రెక్టాంగులర్ బాక్స్ని డ్రా చేసుకునే కన్నా ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇది జస్ట్ నేను ఇక్కడ కంట్రోల్ పట్టుకొని దీన్ని ఇలా మూవ్ చేసుకొని ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. ఓకే, సో ఇక్కడ మనకి ఇలా వచ్చేసింది. అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే 1 2 3 4 5 6 ఇక్కడ 6 ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకొని దీన్ని ఏం చేస్తానంటే నేను ఫస్ట్ కంట్రోల్ మూవ్ తీసుకొని దీన్ని ఇలా పెట్టుకొని నేను ఏం చేస్తానంటే ఇక్కడ రొటేషన్ టూల్ తీసుకొని ఇక్కడ ఈ బాటంలో మనకి రావాలి కాబట్టి అది నేనేం చేస్తానంటే ఇలాగా ప్రెస్ చేసి దీన్ని ఇలా పెట్టుకొని దీన్ని ఇలాగా ఏం చేస్తానంటే దీన్ని ఇలాగా రొటేట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏం చేయాలంటే మనం ఇలా రొటేట్ చేసుకొని సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ మనం మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ ఇలాగా మనం పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ 6 స్టేర్స్ కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం ఫర్ సపోజ్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలి. సో నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలంటే ఏం చేయాలి మనం ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేసి ఇక్కడ పెట్టి ఇంటూ 5 అని ఇస్తాం. సో ఇక్కడ నాకు ఎన్ని రావాలి 6 కదా. సో 1 2 3 4 5 6 సో ఇక్కడ 6 అనేది వచ్చేసింది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే
ఇప్పుడు నేను ఈ స్టేర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మొదట సెలెక్ట్ చేస్తా. కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయాలి. ఎందుకు అలా సెలెక్ట్ చేశాను అంటే, ముందు ఇవన్నీ కూడా రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ప్లోడ్ చేయాలి. ఆ తర్వాత రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఏమైంది, నాకు ఈ సెట్ అంతా కూడా ఒక స్టేర్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఎడిట్లోకి వచ్చి అన్హైడ్ ఆల్ అని చెప్తే అప్పుడు నాకు ఏమవుతుందంటే, ఇక్కడ స్టేర్స్ అనేది నాకు ఇక్కడ వరకు నాకు ఇలా వస్తుంది అన్నమాట. చూసారా, అంటే ఎగ్జాక్ట్గా మనకి సరిపోతుంది. ఇలా సరిపోవాలి మనకి, అర్థమైందా? సో అప్పుడే మనకేమవుతుందంటే అక్కడ ఎగ్జాక్ట్గా డిజైనింగ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది మనకి ఒక పార్ట్, అంటే ఇది ఈ స్టేర్స్ దాంట్లో మనం ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి. సో మళ్ళీ ఇక్కడ మనకేం చేశాడు, ఇక్కడ కూడా అంటే లోపల నుండి, అంటే ఇప్పుడు ఈ ప్లాన్లో ఏంటంటే జనరల్గా చెప్పాలంటే, సో సెకండ్ అంటే ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చినప్పుడు ఇదంతా గ్యాప్ ఉంటుంది, కానీ లోపల నుండి మనం టాప్కి వెళ్ళాలి, టాప్ ఫ్లోర్కి. సో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి అన్నప్పుడు ఈ స్టేర్స్ అనేది, అంటే ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాలన్నప్పుడు స్టేర్స్ అనేది, అంటే వాడు ఏం చేశాడంటే లోపల నుండి కూడా మనకి ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ డైరెక్షన్ ఇచ్చాడు, అంటే ఇది అప్ అని చెప్పేసి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ కూడా సేమ్ ఇందాకలా ఎలాగైతే డిజైన్ చేసుకున్నామో, సో అలాగే ఇక్కడ కూడా దీన్ని ఏం చేయాలంటే మనం పుష్ పుల్ చేసుకొని ఇక్కడ 6 ఇంచెస్ అని చెప్పేసి ఇక్కడ రైట్ క్లిక్, ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ మేక్ గ్రూప్ చేసి తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను దీన్ని ఎన్ని కాపీస్ మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 కాపీస్ కావాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా కంట్రోల్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఇంటూ 8 కాపీస్. సో ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 8 అంటే ఇది అవసరం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను మరి ఇలా చేస్తాను కాబట్టి నేను ఇది ఇట్లా వదిలేద్దాం. సో ఇక్కడ మళ్ళీ మనం ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ 6 ఇంచెస్ అని చెప్పి ఇక్కడ మేక్ గ్రూప్. సో దీన్ని ఇక్కడ ఇలా పెట్టుకొని మనం
ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఇలాగా తీసుకొని దీన్ని ఏం చేయాలంటే మనం రొటేట్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా ఇలా పెట్టుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ ఇలాగా పెట్టేసుకో. అది అయిపోయిన తర్వాత ఇక్కడ విండోలోకి వెళ్ళి 3D వేర్హౌస్, ఇక్కడ సో ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ అని కొట్టండి. సో ఇక్కడ నాకు ఇది సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఇది నేను డౌన్లోడ్ చేసి ఎస్ అని చెప్తాను. దీన్ని ఇక్కడ ఇలా టాప్ యారో క్లిక్ చేసుకొని దీన్ని ఇలా పెట్టుకొని ఇలాగా పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ మనకి సో అక్కడ అలాగే ఇక్కడ 3D వేర్హౌస్, సో ఇది మళ్ళీ మనం రొటేట్ చేసుకోవాలి.
సో ఇక్కడ స్కేల్ తీసుకొని ఇప్పుడు అలాగే ఇక్కడ మనకి ఇది రైట్ క్లిక్ చేసి ఎక్స్ప్లోర్ చేశారనుకోండి, సో మనకిది దీన్ని ఏం చేయాలంటే మనం స్కేల్ టూల్ తీసుకొని ఇది కూడా ఉండిపోయాను కదా, అంటే ఎక్స్ప్లోర్ చేస్తే ఏమవుతుంది అంటే మొత్తం ఏ పార్ట్కి ఆ పార్ట్ మనకి ఎక్స్ప్లోర్ అయిపోతుంది. సో ఇక్కడ మూవ్ చేసి పెట్టుకోవడం. సో మళ్ళీ రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్, అంటే ఇదంతా కూడా ఒక గ్రూప్ కింద అయిపోద్ది అనమాట. సో అప్పుడు నాకు ఇక్కడ ఏంటి కావాలి, ఇక్కడ టీవీ యూనిట్ది కావాలి. ఓకే, సో అప్పుడు ఏం చేస్తామంటే మనం వ్యూలోకి వెళ్ళి 3D వేర్ హౌస్లోకి వెళ్తే ఇక్కడ ఏం లేవు, అన్నీ తెచ్చి అరేంజ్ చేసుకోవడమే. బోల్ టైం పడుతుంది, చేసుకోవచ్చు, చెప్తా. సో ఇవన్నీ
సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఎడిట్లో అన్హైడ్లో ఆల్. సో అప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ అంటే ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో మనకి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అరేంజ్మెంట్ చేసేసుకున్నాం. అర్థమైందా? ఇంకా ఏమైనా కావాలనుకుంటే ఇంకా మనం తెచ్చుకోవచ్చు.